హాయ్, టుడే మనము ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సబ్ క్వరీస్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సబ్ క్వరీస్ అంటే ఏంటి అంటే ఒక క్వరీలో అనదర్ క్వరీ ఉంటే దాన్ని సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నా వద్ద ఫ్యాకల్టీ అనే ఒక టేబుల్ ఉంది. ఇక్కడ ఫ్యాకల్టీ అనే టేబుల్లో ఫ్యాకల్టీ కోడ్, నేమ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీ కోడ్ జీకే, నేమ్ జార్జ్ కోచ్, క్వాలిఫికేషన్ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, ఎక్స్పీరియన్స్ 15 years. ఇలా కొంత డేటాని ఫ్యాకల్టీలో స్టోర్ చేయడం జరిగింది. అదేవిధంగా నా వద్ద ఇంకొక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్ అండర్ స్కోర్ ఫ్యాకల్టీ అనే అనదర్ టేబుల్ ఉంది. ఇందులో ఫ్యాకల్టీ కోడ్ జీకే, కోర్స్ కోడ్ ఒరాకిల్, గ్రేడ్ ఏ గ్రేడ్, ఈ విధంగా కోర్స్ అండర్ స్కోర్ ఫ్యాకల్టీ అనే టేబుల్ ఉంది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఒరాకిల్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేము, క్వాలిఫికేషన్ అనేది డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కోర్స్ కోడ్ ఓఆర్ఏ ఏ ఫ్యాకల్టీ, జీకే అనే ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నాడు. అతడి యొక్క ఫుల్ నేమ్ అండ్ క్వాలిఫికేషన్ అనేది డిస్ప్లే చేయమన్నా. దీనికోసం నేను ఒక సబ్ క్వరీ అనేది డిజైన్ చేస్తున్నాను. చూడండి, సెలెక్ట్ నేమ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ ఫ్యాకల్టీ కోడ్ ఇన్ select faculty code from course underscore faculty where course code equals to a course ఒరాకిల్. సో ఒరాకిల్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేము, క్వాలిఫికేషన్ డిస్ప్లే చేయమన్నా. ఫస్ట్ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, ఫ్యాకల్టీ కోడ్ ఫ్రమ్ కోర్స్ అండర్ స్కోర్ ఫ్యాకల్టీ వేర్ కోర్స్ కోడ్ ఈక్వల్స్ టు ఒరాకిల్. ఒరాకిల్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ కోడ్ అంటే అక్కడ జీకే, కేఎల్, జేసి అని 3 నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. జీకే, కేఎల్, జేసి. ఇప్పుడు చదవండి, సెలెక్ట్ నేమ్, క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ ఫ్యాకల్టీ కోడ్ ఇన్ జీకే, కేఎల్, జేసి అనేసి డిస్ప్లే అవుతుంది. జీకే యొక్క నేమ్ జార్జ్ కోచ్, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్. ఈ విధంగా మనకి ఆ ఒరాకిల్ని టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ యొక్క నేము, క్వాలిఫికేషన్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సబ్ క్వరీస్ ద్వారా 2 డిఫరెంట్ టేబుల్స్లో ఉన్న డేటాని కంబైన్డ్ చేసుకుని డిస్ప్లే చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకి ఈ యొక్క
సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని రిజల్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ రిజల్ట్ గల పర్సన్స్ యొక్క నేము, క్వాలిఫికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ నా వద్ద బ్యాచెస్ అనే ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అనేసి కాల్ చేశాను. ఇక్కడ బ్యాచ్ కోడ్ B1, కోర్స్ కోడ్ వరాకిల్, ఫ్యాకల్టీ కోడ్ జీకే, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, టైమింగ్, ఈ విధంగా మనకి కొంత డేటాని స్టోర్ చేయడం జరిగింది. అదేవిధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ అనే అనదర్ టేబుల్ ఉంది. ఈ ఫ్యాకల్టీలో ఫ్యాకల్టీ కోడ్, నేమ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనే కాలమ్స్తో కొంత డేటా అనేది ఉంది. సో నా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే జార్జ్ కోచ్ అనే అతడు ఏ బ్యాచ్నైతే టీచ్ చేస్తున్నాడో ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ కావాలి అని చెప్పాను. అంటే జార్జ్ కోచ్ అనే ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్న కోర్సు యొక్క డీటెయిల్స్ కావాలి అన్న. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ వేర్ ఫ్యాకల్టీ కోడ్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఎఫ్ కోడ్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ నేమ్ ఈక్వల్స్ టు ఏం నేమ్, జార్జ్ కోచ్. ఇక్కడ జార్జ్ కోచ్ అనే ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ గల పర్సన్ యొక్క డీటెయిల్స్ కావాలి అనేసి చెప్పాను. ఎంటర్. ఇక్కడ చూడండి, జార్జ్ కోచ్ అనే ఫ్యాకల్టీ ఒరాకిల్ని టీచ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఈ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సెలెక్ట్ ఫ్యాకల్టీ కోడ్ ఫ్రమ్ ఏ టేబుల్, ఫ్యాకల్టీ వేర్ నేమ్ ఈక్వల్స్ టు జార్జ్ కోచ్ అన్న. జార్జ్ కోచ్ యొక్క ఫ్యాకల్టీ కోడ్ని డిస్ప్లే చేయమన్నా. ఏంటండి, జీకే. ఇక్కడ జీకే అనేసి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ వేర్ ఫ్యాకల్టీ కోడ్ ఈక్వల్స్ టు జీకే అని ఎంటర్ చేశాను. ఇక్కడ ఆ జీకే ఏ బ్యాచ్నైతే టీచ్ చేస్తున్నాడో దాని యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అయ్యింది. ఈ విధంగా మనము పర్టిక్యులర్ ఫ్యాకల్టీ ఏ బ్యాచ్ అయితే టీచ్ చేస్తున్నాడో ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ని గెట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే, ద ఫాలోయింగ్ క్వరీ డిస్ప్లేస్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ who have not taken any batch in the last 3 months అనేసి కాల్ చేసాం. అంటే గత 3 నెలల నుంచి ఒక్క బ్యాచ్ కూడా టీచ్ చెయ్యని ఫ్యాకల్టీ యొక్క డీటెయిల్స్ కావాలి అని చెప్పాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ ఫ్యాకల్టీ కోడ్ నాట్ ఇన్. select faculty code from batches where
months underscore between date comma starting date less than or equals to 3 months అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎంటర్. ఇక్కడ ఫస్ట్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ వస్తే వాళ్ళ తప్పించి నాట్ ఇన్ అంటే ఎక్సెప్ట్ దట్ డీటెయిల్స్ అనేసి మీనింగ్. సెలెక్ట్ ఫ్యాకల్టీ కోడ్ ఫ్రమ్ బ్యాచెస్ వేర్ మంత్స్ అండ్ స్కోర్ బిట్వీన్ date కామా స్టార్టింగ్ డేట్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అన్న. ఇక్కడ స్టార్టింగ్ డేట్ 12 Jan 24. date అంటే ప్రజెంట్ సిస్టంలో 29 November 24 అని ఉంది. అందులోంచి స్టార్టింగ్ డేట్ తీస్తే 10 months. 10 అనేది 3 కంటే చిన్నదా కాదు, దాని డీటెయిల్స్ ఇక్కడ ఉండవు. సో ఈ విధంగా ఇక్కడ మిగిలిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ తప్పించి మిగతా ఫ్యాకల్టీస్ యొక్క డేటాని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్ ద డీటెయిల్స్ ఆఫ్ బ్యాచెస్ దట్ ఆర్ taken by faculty with qualification MS or the course fees is more than 5,000 అన్న. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒరాకిల్ బ్యాచ్. ఈ బ్యాచ్ని టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్ MS అయితే ఈ బ్యాచ్ డీటెయిల్స్ డిస్ప్లే అవ్వాలి. లేదంటే ఈ కోర్సు యొక్క ఫీజు 5,000 కంటే అబోవ్ ఉంటేనే డిస్ప్లే చేయాలి. ఒకటి ఈ బ్యాచ్ని టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్ MS అయ్యుండాలి. లేదంటే ఈ బ్యాచ్ యొక్క ఫీజు 5,000 కంటే అబోవ్ ఉండాలి. అలా ఉన్న పర్సన్స్ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేయమన్నా. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ వేర్ ఫ్యాకల్టీ కోడ్ ఇన్ select faculty code from faculty where qualification like percentage MS అయ్యుండాలి, percentage, okay, or course code in select course code from courses where fee greater than 5,000 అయ్యుండాలి అని చెప్పా. ఇక్కడ మల్టిపుల్ సబ్ క్వరీస్ రాయడం జరిగింది. ఈ బ్యాచ్ యొక్క ఫ్యాకల్టీ MS చదివితే ఈ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ రావాలి. లేదంటే ఈ కోర్సు యొక్క ఫీజు 5,000 కంటే అబవ్ ఉంటే డీటెయిల్స్ రావాలి. సో ఫస్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సెలెక్ట్ కోర్స్ కోడ్ ఫ్రమ్ కోర్సెస్ వేర్ ఫీజ్ గ్రేటర్ దాన్ 5,000. ఎవరి కోర్సు యొక్క ఫీజు 5,000 కంటే అబవ్ ఉంటుందో వాళ్ళ యొక్క కోర్స్ కోడ్ డిస్ప్లే చేయమన్నా.
విబి నెట్. ఇక్కడ విబి నెట్ అని వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ క్వరీ సెలెక్ట్ ఫ్యాకల్టీ కోడ్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ క్వాలిఫికేషన్ లైక్ స్టార్టింగ్ ఎనీ క్యారెక్టర్ ఉండొచ్చు, తర్వాత ఎంఎస్ ఉండాలి, పర్సంటేజ్ అనేసి ఇచ్చాను. ఎంటర్ అన్న. ఇక్కడ జీకే హెచ్ఎస్ డిహెచ్ కేఎల్ అనేసి డిస్ప్లే అయింది. ఈ సబ్ క్వరీకి విబి నెట్ వచ్చింది, దీనికి జీకే హెచ్ఎల్ కేఎస్ ఇలా వచ్చింది. ఇప్పుడు మెయిన్ క్వరీ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ వేర్ ఫ్యాకల్టీ కోడ్ ఇన్ ఏమేమిటి జీకే హెచ్ఎస్ డిహెచ్ కేఎల్ ఈ నేమ్స్ అయి ఉండాలి. ఆర్ ఒకవేళ అది కాకపోతే కోర్స్ కోడ్ ఇన్ విబి నెట్ అనేసి అయి ఉండాలి అని చెప్పాను. ఈ ఫ్యాకల్టీస్ అయినా డిస్ప్లే అవ్వాలి, లేదంటే కోర్స్ కోడ్ విబి నెట్ ఉన్న డిస్ప్లే అవ్వాలి అని చెప్పాను. సో ఈ విధంగా మనము సబ్ క్వరీస్ని యూజ్ చేసి ఏ బ్యాచ్నైతే టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ ఎంఎస్ చదివాడో ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ కావాలి, లేదంటే ఆ బ్యాచ్ యొక్క కోర్సు ఫీజు 5,000 కంటే అబవ్ ఉన్న కోర్సు యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చేయాలి అని చెప్పినప్పుడు మనము ఏ విధంగా సబ్ క్వరీస్ని జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ 3ని ఇండివిజువల్గా డిజైన్ చేశాను, ఇక్కడ కలిపి సబ్ క్వరీస్ రూపంలో రాయడం జరిగింది. దీన్నే మల్టిపుల్ సబ్ క్వరీస్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఒక క్వరీలో అనదర్ క్వరీని జనరేట్ చేస్తే దాన్ని మనము సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్ ద డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ who belong to batches that are taken by faculty qualification MS. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాచ్ని టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్ ఎంఎస్ అయినట్లయితే ఈ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ డీటెయిల్స్ని డిస్ప్లే చేయండి అన్న. ప్రీవియస్ క్వరీ వచ్చి మనకి బ్యాచ్ డీటెయిల్స్ని డిస్ప్లే చేసింది. ఇప్పుడేంటి ఆ బ్యాచ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేయమన్నా. ఏ బ్యాచ్ యొక్క ఫ్యాకల్టీ ఎంఎస్ చదివాడో ఆ ఫ్యాకల్టీ యొక్క బ్యాచ్ ఏమన్నా అయ్యింది. ఎంటర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంఎస్ చదువుతున్న ఫ్యాకల్టీ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్ యొక్క డీటెయిల్స్. ఇక్కడ ఒక్కొక్క క్వరీని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సెలెక్ట్ ఫ్యాకల్టీ కోడ్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ క్వాలిఫికేషన్ లైక్ పర్సంటేజ్ ఎంఎస్ పర్సంటేజ్ అన్న. ఎంటర్. ఇక్కడ జీకే హెచ్ఎస్ డిహెచ్ కేఎల్ అని వచ్చింది. నెక్స్ట్ సెలెక్ట్ బ్యాచ్ కోడ్ ఫ్రమ్ బ్యాచెస్ వేర్ ఫ్యాకల్టీ కోడ్ ఇన్ జీకే హెచ్ఎస్ డిహెచ్ కేఎల్ అనేసి
ఎంటర్ చేశా. ఇక్కడ ఈ జీకే హెచ్ఎస్ డిహెచ్ కేఎల్ టీచ్ చేస్తున్న బ్యాచ్ కోడ్స్ వచ్చినాయి. B1 B3 B4 B5. ఆ బ్యాచెస్లో ఉన్న ఏం డిస్ప్లే అవ్వాలి? రోల్ నెంబర్, నేమ్, బ్యాచ్ కోడ్ ఫ్రమ్ స్టూడెంట్స్, వేర్ batch code in B1 B3 B4 B5 అని ఎంటర్ చేశాను. సో ఆ బ్యాచ్లో చదువుతున్న స్టూడెంట్స్ యొక్క డేటాని డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ 3 ఇండివిజువల్ క్వరీస్ని నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము సబ్ క్వరీస్ని యూస్ చేసి డేటాని గెట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే, సో we will take details of payments made by students of the batch that started on 12th July 2024. అంటే 12th July 2024లో జాయిన్ అయిన బ్యాచ్లో స్టూడెంట్స్ పే చేసిన పేమెంట్స్ యొక్క డీటెయిల్స్ని గెట్ చేసుకోమన్నా. అంటే 12వ తారీఖు జూలై నెల 2024లో ఏ బ్యాచ్ అయితే బిగిన్ అయిందో ఆ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ పేమెంట్స్ యొక్క డీటెయిల్స్ గెట్ చేసుకోమన్నా. సో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేమెంట్స్ అన్న, వేర్ రోల్ నెంబర్ ఇన్ ఫస్ట్ select roll number from a table students, where B code in select batch code from batches, where st date equals to 12-July 2024 అన్న. ఈ బ్యాచ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పేమెంట్స్ డీటెయిల్స్ డిస్ప్లే చేయమన్నా. నో రోస్ సెలెక్టెడ్ అంటే 12th July 2024లో ఏ స్టూడెంటు మనకి ఏ బ్యాచ్లోనూ జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద ఫాలోయింగ్ క్వరీ డిస్ప్లేస్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బ్యాచెస్ దట్ హ్యావ్ టేకెన్ మ్యాక్సిమం డ్యూరేషన్ అమాంగ్ ద బ్యాచెస్ ఆఫ్ ద సేమ్ కోర్స్. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, వరాకిల్ అనే బ్యాచెస్ పర్ డేలో 3 బ్యాచెస్ టీచ్ చేస్తున్నాను. ఒకటి లాస్ట్ మంత్ బిగిన్ అయింది. ఈ మంత్ 1st తారీఖు ఒక బ్యాచ్, టుడే ఒక బ్యాచ్ బిగిన్ అయింది. వీటిల్లోంచి మ్యాక్సిమం డేట్ అంటే రీసెంట్గా బిగిన్ అయిన బ్యాచ్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చేయమన్నా. అదే విధంగా టైప్ అయింది. మరలా చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ వేర్ కోర్స్ కోడ్ కామా ఎండ్ డేట్ మైనస్ స్టార్టింగ్ డేట్ ఇన్ సెలెక్ట్ సి కోడ్ కామా
max of end date minus starting date from batches group by కోర్స్ కోడ్ అనేసి కాల్ చేసాం. ఇక్కడ డేటాని డిస్ప్లే చేయడం జరిగింది. ఒరాకిల్లో 2 బ్యాచెస్ ఉన్నాయి. అందులోంచి మ్యాక్సిమం స్టార్టింగ్ డేట్, అలాగే జావా, అలాగే పైథాన్. ఆ విధంగా ప్రీవియస్లీ ఎర్రర్ జనరేట్ అయింది. మైనస్ పక్కన గ్రేటర్ దెన్ అనే సింబల్ టైప్ అయింది. సో ఈ విధంగా మ్యాక్సిమం ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అన్న ఈ కోర్సెస్ అనే టేబుల్లో ఎవరైతే, దట్ మీన్స్ ఏ కోర్స్కి అయితే హైయెస్ట్ ఫీజు ఉందో ఆ కోర్సు యొక్క డీటెయిల్స్ కావాలి అని చెప్పాను. హైయెస్ట్ 500. ఫస్ట్ ఈ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ మ్యాక్సిమం ఫీ ఫ్రమ్ కోర్సెస్ అన్న ఎంత వచ్చింది, 5500. ఇప్పుడు ఈ క్వరీ చూడండి, సెలెక్ట్ కోర్స్ కోడ్ నేమ్ ఫీ ఫ్రమ్ కోర్సెస్ వేర్ ఫీ ఈక్వల్స్ టు 5500 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోయెస్ట్ ఫీజు ఎవరికైతే ఉందో ఆ కోర్సు యొక్క డేటాని గెట్ చేసుకోవాలి. సెలెక్ట్ కోర్స్ కోడ్ నేమ్ ఫీ ఫ్రమ్ కోర్సెస్ వేర్ ఫీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం ఫీ ఫ్రమ్ కోర్సెస్ అనేసి ఎంటర్ చేశా. లోయెస్ట్ ఫీజు సి లాంగ్వేజ్కి ఉందంట. ఫస్ట్ ఇది డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ మినిమం ఫీ ఫ్రమ్ కోర్సెస్ 3500. అది ఎవరికైతే వచ్చిందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా ఒక క్వరీలో అనదర్ క్వరీ అనేది జనరేట్ చేస్తే దాన్ని మనము సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.